అత్తయ్య ఇప్పుడే వస్తాం. అలాగే అమ్మా. ఈ రెండిట్లో ఏ కలరు అర్థం కావట్లేదే. ముందు ఏదో ఒకటి పేల్చి పడేద్దాం. అరే నాకు బాగా గుర్తురా, అక్క చెప్పింది పింక్. కాదు ఎల్లో, కాదు పింక్, కాదు ఎల్లో, కాదు పింక్. కాదు ఎల్లో, కాదు పింక్. సరే పింకే పేలుద్దాం. సరే. అయ్యో అమ్మా, వాడు మహాలక్ష్మి ఉయ్యాలని కాల్ చేస్తున్నాడే. అరే ఆగరా, అది కాదురా నువ్వు కాల్చాల్సింది. ఆగరా. అరే రే పదరా, పారిపోదాం పదరా. ఇక్కడ అమ్మవారికి ఉయ్యాల కడితే ఖచ్చితంగా నా కడుపు పండుతుందని ఆనందపడ్డాను. ఎంతో భక్తితో అమ్మవారికి ఉయ్యాల కట్టాను. కానీ అది ఇలా పేలిపోయిందేంటి? అంటే నాకిక పిల్లలు పుట్టరా? వదనా, జీవితాంతం ఇలా గొడ్రాలుగానే ఉండిపోతానా? ఏడవకక్క. ఎందుకక్క ఏడుస్తున్నావు? ఎవరో పిల్లలు చేసిన దానికి నువ్వేం చేస్తావక్క? అక్క, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందక్క. నీకు పిల్లలు పుడతారక్క. వదనా, నా మాట నమ్మండి. మీకు 12 బిడ్డ పుడతాడు. చూస్తూ ఉండండి. దీన్ని మీరు అస్సలు పట్టించుకోవద్దు. లేదు, నా మనసుకు ఎందుకో కీడు సంకిస్తుంది. మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, అమ్మా, మీరే మాకు దారి చూపించాలి. నా బిడ్డ కట్టిన ఉయ్యలని ఆ పిల్లాడు పేల్చేశాడు. ఇప్పుడు నా కూతురు కోరుకున్న కోరిక నెరవేరుతుందో లేదో చెప్పమ్మా. మంచి మనసుతో నువ్వు బిడ్డలు కావాలని అమ్మవారికి ఊయల కట్టావు. నువ్వు కోరిక కోరినప్పుడే అమ్మవారు నీ కోరిక వినుంటారు. నీ కోరిక నెరవేరని కోరిక అయితే నువ్వు కట్టిన ఊయల ప్రకృతి వల్ల పడిపోతుంది. కానీ ఇక్కడ జరిగింది మానవ తప్పిదం. మానవ తప్పిదం ద్వారా జరిగినది ఏదీ కూడా మనం పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. శాస్త్రాలు అవపోసన పట్టినదానిగా, అమ్మవారు ఉపాసకురాలిగా చెప్తున్నాను. నీ నుదుటి రాతలో 2 కవల పిల్లలున్నారు. ఆ బిడ్డల్ని నువ్వు ఎంతో ప్రేమగా లాలించి పెంచుకుంటావు. ఒకరు కాదంటే కమల పిల్లలు అంటుందేంటి? చూసావా వదినా, నీకు కమల పిల్లలంట. నేను చెప్పానా అలాంటివేమీ జరగవని? ఇప్పుడు నీకు ఆనందమేగా?
అమ్మా, సమయానికి దేవతలా వచ్చి కన్నీళ్లతో నిండిపోయిన మా కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారమ్మా. మిమ్మల్ని నిజంగా ఆ దేవతే మా కోసం పంపించినట్టుగా ఉంది. అమ్మా భూమి, మహాలక్ష్మి, పదండమ్మా, గుళ్ళోకి వెళదాం. వస్తాను. నువ్వాగు భూమి. మీరంతా వెళ్ళండి. భూమితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. నేను చెప్తున్నాను కదా, మీరందరూ వెళ్ళండి. భూమి, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వు తట్టుకోవాలి. అందుకు ముందుగా నీ గుండెని రాయి చేసుకోవాలి. ఏంటమ్మా విషయం? ఏం చెప్పబోతున్నారు? అవునమ్మా, గుండెని రాయి చేసుకొని నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఆవిడ భూమితో ఏకాంతంగా మాట్లాడుతుందేంటే? ఏదైనా రహస్యం చెప్తుందేమో. ఇక్కడే ఉండి విందామే. నీ భర్త మాధవిని యమగండం వెంటాడుతుంది. నీ భర్తని ఎప్పుడు కబళించాలా అని మృత్యువు వెంటాడుతుంది. ఏంటమ్మా మీరనేది? నా భర్తకి ప్రాణాపాయం ఏంటమ్మా? ఇది విధిరాత. ఏం తప్పు చేశారనమ్మా నా భర్తని మృత్యువు కబళించడానికి? నా భర్త ఎంత మంచివారు. ఒక్కరికైనా హాని చేశారా? ఒక్కరితోనైనా చెడుగా మాట్లాడారా? ఎప్పుడు ఎవరికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా భర్త శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడమ్మా. అలాంటి మంచి వ్యక్తిని మృత్యువు కబళించడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీ మాటలు గుర్తొస్తుంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఏంటమ్మా ఇది? భయపడకు భూమి, ఇది విధిరాత. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. కానీ ఇప్పుడు నువ్వు విధిరాతకు ఎదురెళ్ళాలి. నీ భర్త కోసం సతీ సావిత్రిలాగా ఒక పెద్ద యుద్ధమే చెయ్యాలి.